హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్లెండ్ విత్ అను. నా పేరు అనూహ్య. మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇది ఒక వ్లాగ్, నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మీకు. సో ఈ వ్లాగ్ ఎందుకు చేస్తున్నానంటే ఐ వాంటెడ్ టు షో యూ గైస్ బిహైండ్ ద సీన్స్ ఆఫ్ అ వీడియో. సో ఇప్పుడు ఒక వీడియో నేను అప్లోడ్ చేస్తున్నానంటే ఎగ్జాంపుల్ సిట్ అండ్ టాక్ వీడియో అనుకోండి. సో దానికి వెనకాల జరిగే ప్రిపరేషన్, ప్లానింగ్ అదంతా నేను మీకు ఒక చిన్న గ్లిమ్స్ లాగా ఇద్దామని అనుకుంటున్నాను. సో యా, దట్ ఈస్ ద రీజన్ వై ఇప్పుడు నేను వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 11 అవుతుంది. లాగ్ ఆఫ్ చేసేసాను. బై ద వే, ఇట్ ఈస్ ఫ్రైడే నైట్. లాగ్ ఆఫ్ చేసేసాను. ఇట్స్ అ వీకెండ్ సో దట్ ఐ కెన్ షూట్ మై వీడియోస్. నేను యాక్చువల్గా వీకెండ్ వెయిట్ చేస్తుంటాను అనమాట వీడియో షూట్ చేయడానికి ఆర్ చిల్ అవ్వడానికి. సో అబ్బా, చేయి నొప్పి వస్తుంది, ఒక్క నిమిషం. యా, సో 11 అవుతుంది టైం. డిన్నర్ చేసేసాను, లాగ్ ఆఫ్ చేసేసాను. కొన్ని చిన్న చిన్న టాస్క్స్ ఉంటే అవి కూడా ఫినిష్ చేసేసాను. అండ్ ఇప్పుడు నేను యాక్చువల్గా హెయిర్ వాష్ చేసుకున్నాను అనమాట. బికాజ్ రేపు వీడియో షూట్ చేయాలి కదా. సో నేను జనరల్గా వీడియో షూట్ చేయాలంటే దాని ముందు రోజు హెయిర్ వాష్ చేసుకుంటాను. సో దట్ నెక్స్ట్ డేకి నా హెయిర్ కొంచెం సెట్ అవుతుంది. నేను బ్లో డ్రై అలాంటివి ఏం యూజ్ చేయను. సో నెక్స్ట్ డేకి కొంచెం సెటిల్ అవుతుంది, మరీ ఫ్రిజీగా అలా ఉండకుండా. ఇప్పుడైతే నేను ఆఫ్టర్ షవర్ ఉంటుంది కదా, అంటే ఆఫ్టర్ హెయిర్ వాష్ నేను అప్లై చేసుకునే కొన్ని ప్రోడక్ట్స్ మీకు చూపిస్తాను. ఒక కొత్త ప్రోడక్ట్ నేను ట్రై చేస్తున్నాను అండ్ ఐఎమ్ లైకింగ్ ఇట్. సో మీతో షేర్ చేసుకుంటాను అది ఏంటో. అండ్ బై ద వే, స్పాన్సర్డ్ కాదు, నేనే కొనుక్కున్నాను అనమాట. దాని తర్వాత ఐ నీడ్ టు స్కిన్ కేర్ అప్లై చేసుకోవాలి. బికాజ్ యునో మై స్కిన్ ఇస్ యాక్టింగ్ అప్ సో వియర్డ్. చాలా చాలా చిన్న చిన్న టైనీ బంప్స్ వచ్చేసాయి ఫేస్ మీద, ఎందుకో నాకు తెలీదు. అండ్ బై ద వే, ఐ గాట్ వ్యాక్సినేటెడ్. లాస్ట్ 2-3 వ్లాగ్స్ నుంచి చెప్దాం అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను అనమాట. నేను కోవిషీల్డ్ వేయించుకున్నాను అండ్ నౌ ఐ రిగ్రెట్ దట్ డెసిషన్. ఎందుకు అనంటే నాకు అసలు వ్యాక్సినేషన్ తీసుకున్న దగ్గర నుంచి నా బాడీలో రకరకాల చేంజెస్ నాకు కనిపిస్తున్నాయి అనమాట. సో జస్ట్ కిడింగ్, ఐ డోంట్ రిగ్రెట్ ఇట్. బట్ దెన్ అబ్బా, కోవాక్సిన్ వేయించుకున్న వాళ్ళని చూస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది నన్ను చూసుకొని. సో యా, సో కోవిషీల్డ్ వేయించుకున్నాను ఫస్ట్ డోస్. సెకండ్ డోస్ సెప్టెంబర్లో అనమాట. బట్ వ్యాక్సిన్ వేయించుకున్న దగ్గర నుంచి నా బాడీలో ఎన్ని చేంజెస్ అంటే జస్ట్ వితిన్ 10-15 డేస్ స్పాన్లో మొత్తం తిప్పేసింది అనమాట. ఫస్ట్ అంతా వేయించుకున్నప్పుడంతా ఫియర్ వచ్చింది, వాట్ నాట్, లైక్ యాక్చువల్ క్వారంటైన్లో ఉన్నప్పుడు ఉన్న సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఎక్సెప్ట్ స్మెల్ అండ్ టేస్ట్, అవి బాగానే ఉన్నాయి. అవి తప్పితే మిగిలినవి అన్నీ ఉన్నాయన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ 2 వీక్స్ అల్సర్స్, నోటి నిండా అల్సర్స్, అసలు మాట్లాడడానికి కూడా రాలేదు. ఐ థింక్ నేనేదో ఒక వీడియోలో ఇది మెన్షన్ చేశాను ఆర్ ఐ డోంట్ నో. సో అసలు ఎలా అంటే ఎక్కడ పడితే అక్కడ వచ్చేసాయి. 2 వీక్స్ ఏం తినలేదు. అండ్ నా ఫేస్ మీద చాలా చాలా బంప్స్ వచ్చేసాయి. మీకు కనిపించట్లేదేమో, బట్ యా, మై స్కిన్ ఈస్ యాక్టింగ్ అప్ సో వియర్డ్. సో రేపు పొద్దున ఐ అప్లై సమ్ మాస్క్, బట్ ఫర్ నౌ నేను ఇప్పుడు స్కిన్ కేర్ చేసుకుంటాను. అండ్ నేను ఇలా హోల్డ్ చేసి కెమెరాని పట్టుకోలేకపోతున్నాను, నాకు షోల్డర్స్ పెయిన్ వస్తుంది. సో నేను మిమ్మల్ని ఎక్కడైనా పెట్టి మీతో మాట్లాడతా. లెట్స్ గో. ఆల్ రైట్. సో ఇప్పుడు నేను ఫస్ట్ హెయిర్తో స్టార్ట్ చేస్తాను. హెయిర్కి నేను షవర్ చేసిన తర్వాత, అంటే హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత స్కాల్ప్కి నేను ఇది యూస్ చేస్తున్నాను అనమాట. ఇది సోప్ స్క్వేర్ నుంచి స్కాల్ప్ మిస్ట్ అనుకుంటా, స్కాల్ప్ అండ్ హెయిర్ మిస్ట్, రోజ్మెరీ హైడ్రోసాల్ అనమాట, స్టీమ్డ్ అండ్ డిస్టిల్. సో బేసిక్గా ఇది రోజ్మెరీ వాటర్ అని చెప్పొచ్చు. సో నేను ఏం చేస్తాను అంటే జస్ట్ ఇలా పార్టిషన్స్ తీసుకొని ర్యాండమ్గా అలా స్ప్రిట్స్ చేసుకొని మసాజ్ చేస్తాను అనమాట. సో ఇది సోప్ స్క్వేర్ అనే బ్రాండ్ నుంచి. నాకు విజిబుల్ డిఫరెన్స్ ఏం కనిపించలేదు, బట్ కొంచెం యూనో హెయిర్లో వచ్చే స్వెట్ ఉంటుంది కదా, అది తగ్గినట్టు అనిపిస్తుంది. అది కూడా మరీ కాదు. బట్ ద ప్రాబ్లం విత్ దిస్ డిస్టిల్డ్ వాటర్తో ప్రాబ్లం ఏంటంటే బాటిల్ కొంచెం, అంటే ఇక్కడ దాకా కొంచెం ఖాళీ అవ్వడం స్టార్ట్ అయితే ఇదంతా ఎవాపరేట్ అయిపోతుంది. అంతే, ఫుల్ బాటిల్ ఎవాపరేట్ అయిపోయింది, ఇక్కడ దాకా మిగిలింది. సో చాలా కాస్ట్లీ బై ద వే.
సమ్ 600 సంథింగ్ పెట్టుకున్నా. చూడగానే ఎంత బాధేసిందో నాకు. సో ఎక్కడెక్కడైతే నాకు ఎక్కువ కొంచెం గ్రీజీగా అయ్యి ఇచ్చిగా అనిపిస్తుందో, కొంచెం దురద వస్తుందో స్కాల్ప్, అక్కడ స్ప్రే చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇది నేను జస్ట్ హెయిర్ వాష్ అయిపోయిన వెంటనే స్ప్రే చేసుకుంటా. బికాస్ దాని తర్వాత స్ప్రే అంటే ట్రై చేసా దాని తర్వాత కూడా, అప్పుడు కొంచెం స్కాల్ప్ ఆయిలీగా అయింది. సో నాకు అది నచ్చలేదు. యా, సో ఇప్పుడు లైట్గా మసాజ్ చేసుకుంటున్నా. అండ్ సారీ ఫర్ దిస్ వియర్డ్ యాంగిల్, ఇది ఒకటే పాసిబుల్ యాంగిల్ అనమాట. సో స్కాల్ప్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే సీరం యూజ్ చేస్తాను నా లెంగ్త్స్కి. జనరల్గా నేను లారియల్ సీరం యూజ్ చేస్తాను అనమాట. ఈ సీరం యూజ్ చేసేదాన్ని ఇంతకుముందు, బట్ ఇప్పుడు ఈ ప్రోడక్ట్ వాడుతున్నాను. సో ఇది వచ్చేసి లారియల్ డ్రీమ్ లెంగ్త్ లీవ్ ఇన్ హెయిర్ కండిషనర్ అనమాట. సో బేసిక్గా ఏంటంటే హెయిర్ వాష్ చేసుకున్న వెంటనే కండిషనర్ ఎలా అయితే మనం అప్లై చేసుకుంటామో అది కడిగేసుకుంటాము కండిషనర్ అప్లై చేసుకొని, కానీ ఇది ఉంచేసుకోవచ్చు అనమాట హెయిర్లోనే. సో జస్ట్ ఇంత తీసుకుంటున్నాను, వెరీ లిటిల్ తీసుకొని నా హెయిర్ని పార్టీషన్ చేసుకొని జస్ట్ నా హెయిర్లోకి రన్ చేస్తున్నాను అనమాట ఫింగర్స్ని. అండ్ కింద ఎండ్స్కి కూడా అప్లై చేస్తున్నాను. సో దట్ దీనివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ డేకి నా హెయిర్కి కొంచెం మంచి టెక్స్చర్ ఇస్తుంది. నాకైతే నచ్చింది బాగా. స్ప్లిట్ ఎండ్స్ అవేం ఆబ్వియస్గా స్ప్లిట్ ఎండ్స్ ఏది తగ్గించలేదు, జస్ట్ హెయిర్ కట్ చేసుకుంటేనే అనమాట సొల్యూషన్. బట్ యునో ఆ ఎక్స్ట్రా ఫ్రిజ్ ఉంటుంది కదా, అది లేదు. నాకు నచ్చిందనమాట అది. లెంగ్స్కి ఇలా పెట్టేసి నేను ఏం చేస్తానంటే బన్ పెట్టేసుకొని పడుకుంటా. సో ఈ మధ్య కొంచెం, ఇంతకుముందు అయితే హీరోయిన్ లాగా హెయిర్ మొత్తం వదిలేసి పడుకునేదాన్ని. దానివల్ల హెయిర్ డ్యామేజ్ అవుతుందని చెప్పి అర్థమైంది నాకు. స్ప్లిట్ ఎండ్స్ ఎందుకు వస్తున్నాయి అని ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది, జుట్టు కూడా రఫ్గా అయిపోతుంది. సో అందుకే యూనో పైకి పెట్టుకొని పడుకుంటున్నా. సో యా, గుడ్ మార్నింగ్ గైస్. ఇది నెక్స్ట్ డే సాటర్డే అనమాట. ఇప్పుడు టైం 9:30 అవుతుంది. సో ఇందాకే లేచాను అండ్ నేను అప్పుడే అంత కంఫర్టబుల్ కాదు లేచిన వెంటనే కెమెరా పట్టుకొని కూర్చోడానికి. సో ఫ్రెష్ అప్ అయిపోయాను. ఐ హ్యావ్ ద బెస్ట్ కాఫీ ఇన్ ద వరల్డ్ విత్ మీ. సో కాఫీ ఉంది నా దగ్గర, కప్ చూసి భయపడకండి. సో ఇందులో చాలా తక్కువ ఉంటాయన్నమాట. కప్పే పెద్దది, సో ఎంత పోసినా నిండట్లేదని చెప్పి నార్మల్ కప్ మెజర్మెంటే పోసేస్తుంది. సో ఈ కప్ నేను అమెజాన్ నుంచి తెప్పించాను. నాకు ఎందుకో రకరకాల కప్స్, మంచి సెరామిక్ ప్లేట్స్ అవన్నీ అంటే నాకు ఇష్టం. మేబీ ఐఎమ్ అడల్టింగ్, నాకు తెలీదు, బట్ నాకైతే చాలా నచ్చింది. సో యా, నాకు ఇప్పుడు కొంచెం వర్క్ ఉంది, అంటే వీడియో ఒకటి అప్లోడ్ చేయాలి. సో ఆ వీడియో అప్లోడ్ చేసేసి వైట్ టేబుల్ కదా, కోస్టర్ పెట్టుకున్నాం. వైట్ టేబుల్ కదా, సో ఉత్తగా టేబుల్ పైన అలా పెట్టేస్తే క్లీనింగ్కి చాలా టైం పడుతుంది. సో దానికోసం కోస్టర్ పెట్టుకుంటే ఈజీ అవుతుంది అనమాట. సో కోస్టర్ అంటే ఏం లేదు, కోస్టర్ అంటే ఇది అంటే మరకలు పడకుండా కింద, కప్ మరకలు, బాటిల్ మరకలు అవన్నీ పడకుండా కింద పెట్టుకుంటాం అనమాట. సో ఇది నేను ఐకే నుంచి తెప్పించాను. అండ్ యా, సో ఇప్పుడు నేను ప్రస్తుతానికి నాకున్న పని ఏంటంటే ఈ గృహప్రవేశం వ్లాగ్ ఎడిట్ చేసేసాను, బట్ రఫ్ కట్ అయింది. సో అది ఫైనల్గా ఎడిట్ చేసి అది ఇప్పుడు అప్లోడ్ చేయాలి, బికాస్ ఇట్ ఈస్ అ సాటర్డే అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ దిస్ థంబ్నెయిల్. నాకు చాలా ప్రౌడ్గా ఉంది. నిన్నటి నుంచి నాకు అసలు ఎగ్జైట్మెంట్ ఆగట్లేదు అనమాట. ఇప్పటిదాకా సోఫార్ నేను చేసిన థంబ్నెయిల్స్ అన్నింటిలో ది బెస్ట్ వర్క్ ఆఫ్ మైన్ అని చెప్పొచ్చు. సో మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోతే స్క్రీన్ మీద పైన కనిపిస్తూ ఉంటుంది, వెళ్ళి చూడండి. ఎలా ఉందో నాకు చెప్పండి. సో ఇప్పుడు లెట్స్ గెట్ టు వర్క్. సో ఇప్పుడు టైం 3:30 అవుతుంది. నేను యాక్చువల్గా 11:30, 12కి వీడియో షూటింగ్ స్టార్ట్ చేయాల్సింది, బట్
ఆ వీడియో అంటే రఫ్ కట్ అంతా ఫైనలైజ్ చేసి అన్నీ అప్లోడ్ చేసి వీడియో స్కెడ్యూల్ చేసేసరికి 12 అయిపోయిందనమాట. జస్ట్ మమ్మీతో మాట్లాడదామని బయటికి వెళ్ళి నేను కూడా నిద్రపోయాను. సో లంచ్ చేసేసాను, ఫ్రెషప్ కూడా అయిపోయాను. ఇప్పుడు నేను ఐఎమ్ అబౌట్ టు షూట్ ద వీడియో. సో సెటప్ ఎలా ఉంటుంది, ఎన్ని తంటాలు పడాలి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. లెట్స్ గో. సో ఇది నేను యూజువల్గా అంటే లాస్ట్ 2 వీడియోస్ నుంచి షూట్ చేసే స్పాట్ ఇదే అనమాట. ఇది నా బ్యాక్గ్రౌండ్ అండ్ ఇక్కడ నా ట్రైపాడ్ ఉంది. సో దీని ముందు ఐ హ్యావ్ మై టేబుల్, రింగ్ లైట్ ఉంది. సో రింగ్ లైట్ ఈ ట్రైపాడ్కి సెట్ చేయాలి అండ్ ప్లీజ్ ఇగ్నోర్ ద బ్యాక్గ్రౌండ్. సో ల్యాప్టాప్లో నేను మిర్రర్ చేసుకుంటాను అనమాట, ఎలా కనిపిస్తున్నాను ఏంటి అనేది. స్క్రీన్ మానిటర్ టైప్లో నేను మిర్రర్ చేసుకుంటాను అండ్ దట్ ఈస్ మై క్యూట్ లిటిల్ వ్యానిటీ. సో ఇది ఇక్కడ ఇంత నీట్గా కనిపించడానికి ఇంత మెస్ క్రియేట్ చేయాలన్నమాట. సో అక్కడ ఉన్నాయన్నీ తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసా, మళ్ళీ ఇవన్నీ సర్దాలి. అండ్ ఈరోజు నేను ఈ వ్లాగ్తో పాటు ఇప్పుడు షూట్ చేయబోయే ఈ వీడియోతో పాటు ఇంకొక వీడియో కూడా షూట్ చేయాలి. అందుకే అది కూడా తీసి బయట పెట్టుకున్నాను, నెక్స్ట్ వేసుకునే డ్రెస్. సో దిస్ ఇస్ ద సెటప్, ఇలా ఉంటుంది మొత్తం. సో చూసారు కదా, అది జస్ట్ సెట్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ ఒక 20 minutes పడుతుంది. దాని తర్వాత లైటింగ్ చూసుకొని ఫోకస్ అదంతా ఇంకా అసలు ఒక 1.5 hours దానికే పోతుంది అనమాట. ఇప్పుడైతే నేను షూట్ చేయబోయే వీడియో ఐ హ్యావ్ వెరీ స్పెషల్ ఐడియా. సో ఇప్పుడు నేను షూట్ చేయబోయే వీడియో చాలా స్పెషల్ అనమాట. నాకు చాలా ప్రౌడ్గా అనిపించే ఒక వీడియో ఇది. సో చూద్దాము మీ అందరికి ఎలా నచ్చుతుందో. ఈ వీడియో తర్వాత ఆ వీడియో వస్తుంది మోస్ట్ ప్రాబబ్లీ. సో స్టే ట్యూన్ ఫర్ దాట్. ఇప్పుడైతే లెట్స్ గో స్టార్ట్ షూటింగ్. సో షూటింగ్ అయితే అయిపోయింది, బట్ పెయిన్ఫుల్ పార్ట్ ఏంటంటే ఇదంతా క్లీన్ చేయడము అండ్ నేను మేకప్ అంతా రిమూవ్ చేయాలి ఇప్పుడు. సో 6 అయింది టైమ్. సో ఇవన్నీ క్లీన్ చేసి అంతా సెట్ చేశాక మిమ్మల్ని కలుస్తాను నేను. ఓకే గైస్, అంతా సర్దేశాను, వీడియో షూటింగ్ అయిపోయింది అండ్ ఇగ్నోర్ ద బ్యాక్గ్రౌండ్ అవన్నీ ఇంక అంతే అనమాట. ఎందుకంటే ఎప్పటికప్పుడు తీసేవి కాబట్టి ఐ డోంట్ వాంట్ టు కీప్ ఇట్ సమ్వేర్, దాచిపెట్టి మళ్ళీ బయటికి తీసి నాకు ఓపిక లేదు. ఎనీవేస్ అన్నీ సర్దేశాను. వీడియో ఇప్పుడే క్లిప్పింగ్ చూశాను, ఇప్పుడు కాదు యాక్చువల్గా 7:30 ఆ టైంకి చూశాను. అండ్ బై ద వే ఇప్పుడు టైం 10 అవుతుంది. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద వీడియో. నేను 100% సాటిస్ఫైడ్ కాదు. సంథింగ్ ఇస్ మిస్సింగ్ ఇన్ ద వీడియో. నాకు నచ్చలేదన్నమాట. మళ్ళీ రీషూట్ చేయాలి స్టోరీ ఆఫ్ మై లైఫ్. అలా ఎన్ని వీడియోస్ తీసి డిలీట్ చేశాను. సో పర్లేదు, రేపు ఇంకా ఉంది, ఎల్లుండి కూడా ఉంది. ఐ ట్రై టు షూట్. సో దిస్ వాజ్ అ ఫెయిల్. బట్ మీకు ఒక క్రియేటర్ పడే కష్టాలు తెలిసాయి అని అనుకుంటున్నాను ఒక వీడియో చేయడానికి. సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. కింద వీడియో రిక్వెస్ట్ మెన్షన్ చేయండి ఏమన్నా ఉంటే. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఒకవేళ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, సో దట్ నోటిఫికేషన్స్ వస్తాయి. నేను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సీ యూ, బాయ్.